హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను ఈ మాదాల ఫిలిం ట్రావెలర్. ఈరోజు పసుపు తయారీ విధానం ఎలా ఉంటుందనేది చూపించడం కోసం చేస్తున్న వీడియో ఇది. పసుపు ముడిసరుకండి ఇది. పసుపు కొమ్ములు పొలం నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటిని కొద్దిగా ఆరిన తర్వాత ఇలాగా స్టీమ్ సిస్టమ్ ద్వారా, అంటే నీటి ఆవిరి ద్వారా ఆ పసుపు కొమ్ములు ఉడికేలా చేస్తారు. అవి పసుపు కొమ్ములు ఉడకడం కోసం పక్కన నీటి బాయిలర్ ఒకటి ఉంటుంది. పైన వాటర్ ఉంటుంది. ఆ ట్యాంక్‌లో కింద మంట పెడుతుంటారు. ఆ వేడి వల్ల వచ్చే స్టీమ్ వల్ల ఈ పసుపు అనేది, పసుపు కొమ్ములు ఉడుకుతాయండి. ఇవి బాగా ఉడికిన తర్వాత, బాగా ఉడకడం కోసం దగ్గర దగ్గర ఎంత టైం పడుతుందంటే ఒక 45 నిమిషాలు టైం పడుతుంది. 45 నిమిషాల వరకు అలా ఉడకబెట్టిన పసుపు కొమ్ములను తీసుకెళ్ళి ఆరబెట్టేస్తారండి. ఆరబెట్టిన తర్వాత దాన్ని మీకు పక్కన దాని ప్రాసెస్ ఇంకో రకంగా ఉంటుంది. దానికి ఇంకో రకమైన యంత్రం ఉంటుంది. అందులో పెట్టి శుభ్రం చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ మంట పెట్టి ఇలాగా బాగా వచ్చిన వేడి ఆవిరి వల్ల అవి 40 నిమిషాలు ఉడికించిన తర్వాత తీసుకొచ్చేసి పక్కన కొద్దిసేపు ఆరబెట్టేస్తారండి. ఆరబెట్టిన తర్వాత ఈ దీనికోసం సపరేట్గా, అంటే శుద్ధి చేసే యంత్రం ఇంకొకటి ఉంటుంది. ఈ పసుపు ఇలా ఆరబెడతారండి. ఈ పసుపు ఆరిన తర్వాత దీన్ని వచ్చేసి ట్రాక్టర్లోనే ఇంకొక 2 క్లీన్ చేసే డ్రమ్ములు ఉంటాయి. అది ఇప్పుడు ఈ పక్కన చూశారు కదా, అది ఆ పక్కన ఉన్నాయి కదా, ఆ 2 డ్రమ్ములలో ఇవి రౌండ్గా తిరిగే డ్రమ్ములు, ఈ పసుపు కొమ్ములు తీసుకుపోయి వాటి నిండా నింపేస్తారు. నిండా అంటే నిండా కాదండి, దానికి తగ్గట్టుగా నింపేస్తారు. నింపిన తర్వాత ఒక పావు గంట సేపు అది అలాగ తిప్పుతారండి. తిప్పటం వల్ల మొత్తం దాంట్లో ఉన్న డస్ట్ వేస్టేజ్ ఏది ఉందో మొత్తం అదంతా ఈ తిరగటం వల్ల అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి ఆ పసుపును మళ్ళీ ఆరబెడతారు. ఈ ఆరబెట్టిన పసుపు బాగా ఆరిన తర్వాత మంచి కలర్ వచ్చేసి డస్ట్ అంతా పోయి పసుపు కలర్లో, ఎల్లో కలర్లో బాగా నీట్గా కనపడుతుంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దానికి సపరేట్గా పసుపు తయారు చేసే మిషన్ ఒకటి, అంటే మెత్తటి పొడిలాగా వచ్చేలాగా చేసే ఒక మిషన్ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ పసుపును మెత్తగా పట్టించేస్తారు జిన్నులో, ఆ యంత్రంలో. పట్టించిన తర్వాత దానికి తగ్గట్టుగా హోల్సేల్ డీలర్స్ ఉంటారు. వాళ్ళు కొనుక్కుపోతారండి. కొనుక్కెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక చిన్న చిన్న ప్యాకింగ్లు, పెద్ద పెద్ద ప్యాకింగ్లు చేసేసి అవి సేల్ చేసుకుంటుంటారు. లేదంటే అయినాక వేరే వేరే డిస్ట్రిక్ట్లకు, వేరే వేరే స్టేట్లకు అక్కడికి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. అలా జరుగుతుందండి. ఇది ఇంతకుముందు 14,000 టన్నుకు ఉండేది. ఇప్పుడేమో 10,000కు వచ్చింది. అంటే ఇప్పుడు రేటు తగ్గినట్టు అనిపిస్తుంది. ఇదండి. ఆ శుభ్రమైన పసుపును తీసుకొచ్చిన తర్వాత ఇలాగా దాంట్లో ఇంకా ఏదన్నా ఉంటే కొంచెం గాలికి పోసిన తర్వాత ఈ పక్కన ఈ కుప్ప చూసారా, ఇలా ఉంటుంది నీట్గా. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములను తీసుకెళ్ళిపోయి మిషన్లో వేసి పసుపు పొడిలాగా తయారు చేస్తారు. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్.